భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంటే మట్టి మనుషులైన అత్తాకోడళ్ళు శారద అనామిక ఆ వర్షాన్ని ఏమాత్రం పొలం వైపు ఒకరు ముందు ఒకరు వెనక పరిగెడుతూ ఉంటారు. ఇద్దరు వర్షంలో పూర్తిగా తడిసిపోయారు. నా మాట వినుకోవాలా? ఇప్పుడు ఇద్దరు వర్షంలో తడుతూ మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్ళినా చేసేది ఉండదు. ఏమన్నా లేకపోయినా కోతకొచ్చిన మొక్కజొన్న పొలాన్ని చూడకుండా నేను ఉండలేనత్తయ్య. మీ మాట విని రాత్రి నుంచి ఎంతో ఓపికతో ఉన్నాను. ఇప్పుడైతే నా వల్ల కాదు. మీరే కాదు, మావయ్య ఆయనకు చెప్పినా సరే నేను వినను. నన్ను మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్ళని వెళ్ళత్తయ్య. వెళ్ళలేకుండా నేను ఎక్కడ పట్టుకున్నాను? నేను రాత్రి నుంచి ఎంత భయంకరంగా వర్షం వస్తా ఉంది. మన మొక్కజొన్న పంట పూర్తిగా మునిగిపోయి ఉంటుందని ఎంతో చెప్తున్నా. అయినా వినకుండా ఎందుకు అలా పరిగెడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? శారద మాటలు పట్టించుకోకుండా అనామిక మరింత వేగంగా పరిగెడుతూ మొక్కజొన్న పొలం దగ్గరికి వచ్చింది. కోతకొచ్చిన మొక్కజొన్న పంట పూర్తిగా పడిపోయి వరదలో మునిగిపోయింది. అది చూడగానే అనామిక గుండె ఒక్కసారిగా కొబ్బరికాయ పగిలినట్టు పగిలింది. అయ్యో దేవుడా అంటూ తల మీద కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆయాసపడుతూ శారద పొలం దగ్గరికి వచ్చింది. వాన నీటిలో మునిగిపోయిన మొక్కజొన్న పంటను చూసింది. తన గుండె కూడా ముక్కలైపోయింది. గుండె నొప్పితో మొదలైంది. గుండెలు నొప్పి పోతుంది. నేను ఇక బ్రతికేయలేను. నీ మావయ్య, నా కొడుకు, పిల్లలు జాగ్రత్త కోడలా అంటూ బాధతో గుండె మీద చేయి పెట్టుకుని అడ్డం పడిపోయింది. అయ్యో అత్తయ్య, అంత మాట అనకండి. ఏదైనా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అంటూ దిక్కులు చూసింది అనామిక. అతి దారుణంగా పడుతున్న వర్షంలో ఆ చుట్టుపక్కల ఎవరూ కనిపించడం లేదు. కానీ కొంచెం దూరంలో ఉన్న ఎడ్ల బండి కనిపించింది. కొంచెం ఓర్చుకోండి అత్తయ్య, మీకేమవ్వదు. నేను వెళ్ళి ఎడ్ల బండి తీసుకొస్తాను. అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బండి దగ్గరికి పరుగున వెళ్ళింది. తన అత్తయ్యని కాపాడుకోవాలనే సంకల్పంతో బండిని లాగుతూ శారద దగ్గరికి తీసుకొచ్చింది. గుండె నొప్పితో అల్లాడిపోతున్న శారదని బండిని పడుకోబెట్టింది. కొంచెం ఓర్చుకోండి అత్తయ్య, వేగంగా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. పెద్ద పెద్ద డాక్టర్స్ కి చూపిస్తాను. ఈ బండి మీద నన్ను విమానకంటే వేగంగా తీసుకెళ్తావా కోళ్ళ? అవునత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. నా మనవడి మనవరాలి పెళ్ళిలేంత వరకు నేను బ్రతికి ఉంటానని గట్టిగా సంకల్పించుకోండి అత్తయ్య. మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు. చెప్పిన మాటలు చాలే కోళ్ళ. ముందు నన్ను ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి. అతి కష్టం మీద అనామిక ఎడ్ల బండిని లాగుతూ టౌన్ వైపు వెళ్తూ ఉంటుంది. ఈ విషయం తెలియని తండ్రి కొడుకులు ప్రసాద్, రమేష్లు పిల్లలతో కలిసి కాల్చిన మొక్కజొన్నలు తింటూ ఉంటారు. నాన్న, కాల్చిన మొక్కజొన్నల మీద లెమన్ రాసావు కదా, భలే టేస్ట్గా ఉన్నాయి. అవును నాన్న, చాలా అంటే చాలా బాగుంది. అమ్మ నాన్నమ్మ కూడా ఉంటే భలే బాగుండేది. వాళ్ళు కూడా ఈ వేడి వేడి మొక్కజొన్నలు తినేవాళ్ళు. మనవరాల, ఆ అత్త కోడలకి నేను కాల్చిన ఈ మొక్కజొన్నలు తినే అదృష్టం లేదులే, మళ్ళీ రాదు కూడా. కాల్చుకున్న మొక్కజొన్నలన్నీ మనమే తిందాం. మనం నిన్న సాయంత్రం పొలం నుంచి వచ్చేటప్పుడు 5-6 మొక్కజొన్న కంకులు తీసుకురావడం మంచిదైంది నాన్న. లేకపోతే ఇంత వర్షంలో వేడివేడిగా తినడానికి ఏమీ ఉండేవి కాదు. సరే బాబు, రాత్రి నుంచి దారుణంగా పడుతున్న ఈ వర్షానికి మన మొక్కజొన్న పంట పూర్తిగా మునిగిపోయింటుందని ఎంత చెప్పినా వినకుండా ఈ అత్తాకోడలిద్దరు చూడడానికి వెళ్ళారు. అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో కదా. మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను నాన్న, నేను వెళ్ళి చూసొస్తానులేండి. వద్దులే బాబు, నాకు తెలిసినంత వరకు మన అత్తాకోడలు ఈ వర్షానికి భయపడి పొలం దాకా వెళ్ళి ఉంటారులే. ఊళ్ళోనే ఎవరో ఒకరి ఇంట్లో ఉండుంటారు. వాళ్ళ కోసం నువ్వు వెళ్ళి ఇబ్బంది పడ్డం ఎందుకు చెప్పు అని ప్రసాద్ చెప్తూ ఉండగా ఇంట్లో ఉన్న తన సెల్ ఫోన్ మోగింది. రమేష్ వచ్చి, హలో, ఎవరు? అనామిక హాస్పిటల్ నుంచి మాట్లాడుతూ ఉంటుంది. నేనండి. నేనంటే పేరు చెప్పు. మీ నాన్న పేరు పెట్టలేదా? అనామికని. అనామిక నువ్వా? సారీ, నేను గొంతుని పోల్చుకోలేకపోయాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఈ నెంబర్ ఎవరిది? నేను టౌన్లోని హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. హాస్పిటల్ నుంచా? ఏమైంది అనామిక? నువ్వు అమ్మ మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్ళారు కదా, ఇప్పుడు హాస్పిటల్ అంటున్నావు. ఏం జరిగింది? వర్షపు నీళ్ళలో మునిగిన మన మొక్కజొన్న పంటని చూడగానే అత్తయ్యకి గుండె నొప్పి వచ్చిందండి. మీరు 25,000 రూపాయలు తీసుకుని రండి. 25,000? ఇప్పటికిప్పుడు 25,000 మనకి ఎవరిస్తారు అనామిక? ముందు మావయ్యకి చెప్పండి. మావయ్య వెళ్ళి మర్యాద రామణతో మాట్లాడి డబ్బులు తీసుకొస్తాడు. కానీ మనం ఇప్పటికే. అవునండి, ఇప్పటికే ఆ మర్యాద రామణ దగ్గర 2 లక్షల వరకు అప్పు ఉందని తెలుసు. కానీ తప్పదు, మనం వెళ్ళి అడిగితే ఇవ్వడు, మావయ్య వెళ్ళి అడిగితే ఇస్తాడు. ఇద్దరూ మంచి మిత్రులు కదా, స్నేహధర్మ సహాయం చేయిస్తుందిలేండి. సరే అనామిక, నేను నాన్నకి చెప్తాను.
నువ్వు అమ్మ దగ్గరే ఉండు, జాగ్రత్త. రమేష్ ప్రసాద్ దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు. తనలో సగ భాగమైన భార్య శారదకి గుండె నొప్పి వచ్చిందని తెలియగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మర్యాద రామన్న ఇంటికి పరుగు పెట్టాడు. ఏమైంది ప్రసాద్, ఇంత వర్షంలో అంతలా తడుస్తూ వచ్చావు? ప్రసాద్ విషయం చెప్పాడు. మర్యాద రామన్న క్షణం కూడా ఆలోచన చేయకుండా డబ్బులు ఇచ్చాడు. ప్రసాద్ ఆ డబ్బులు తడవకుండా జాగ్రత్త చేసుకుని ఆటోలో బయలుదేరాడు. రోడ్డు మీద బస్సు పంక్చర్ కావడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు ప్రసాద్ అంత వర్షంలోనూ తన కాలుని నమ్ముకొని రన్నింగ్ చేశాడు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి చేరుకున్నాడు. అనామికకి డబ్బులు అందజేశాడు. శారద ఉన్న రూంలోకి వెళ్ళాడు. నర్సుతో మాట్లాడుతున్న శారదని చూసిన తర్వాత అతని మనసు కుదుటపడింది. ఆ రోజు సాయంత్రం శారదను తీసుకుని ఇంటికి వచ్చారు. అనామిక కమ్మని వంట చేసి అందరికీ పెట్టింది. కడుపు నిండా తిని పడుకున్నారు. ఇక మరుసటి రోజున, అత్తయ్య మీరు ఇంటి దగ్గరే ఉండండి, నేను ఆయన మావయ్య మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్తున్నాం. కోళ్ళ ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా, నేను కూడా వస్తానులే. వద్దు శారద, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నీ ప్రేమ ఉండగా నాకేం అవుతుంది చెప్పండి, ఇంటి దగ్గరే ఉంటాను, మీరు వెళ్ళేసి వచ్చేయండి. ఆయన వీళ్ళు ఏం చేస్తారు, వరదలో మన మొక్కజొన్న పంట మొత్తం నాశనం అయిపోయి ఉంటది, అది చూస్తే గుండె తరుక్కుపోతుంది. వద్దులేండి, ఇంటి దగ్గరే ఉండండి. అనామిక అత్తగారు శారదకి నచ్చ చెప్పి భర్తని మావయ్యని తీసుకుని మొక్కజొన్న పొలం దగ్గరికి వచ్చింది. వరద వెళ్ళిపోయింది. కింద పడిన మొక్కజొన్న కర్రలకు కనిపిస్తున్న కంకుల్ని ముగ్గురు కలిసి 3 సంచుల నిండా కోశారు. వాటిని నెత్తిన పెట్టుకుని చీకటి పడుతూ ఉండగా ఇంటికి వచ్చారు. ఇంట్లో ఒక మూల పోశారు. ఈ పంటతో మర్యాద రామన్నకు మొత్తం తీరిపోద్దని ఎంతో ఆశపడ్డాను, కానీ దేవుడు ఇలా చేశాడు. ఆయన ఎలా చూసినా ఏం చేసినా భరించాలి, బ్రతకాలి. అత్తయ్య, నేను కంకులు కోస్తున్నప్పుడే బాగా ఆలోచన చేశాను, మీరందుకు ఒప్పుకోవాలి. ఇప్పుడు మన దగ్గరున్న ఈ మొక్కజొన్న పంటతో చిరు వ్యాపారం మొదలుపెట్టొచ్చు. తెలివితో మన దగ్గరున్న తక్కువ పంటతో వ్యాపారం చేసి అప్పు తీరుతానంటే నేనెందుకు ఒప్పుకోకుండా ఉంటానే? చెప్పు, ఏం చేద్దామంటావు కోళ్ళ? అత్తయ్య, ఇది ఎలాగో వర్షాకాలం, వేడిగా ఉండేవి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. రోడ్డు మీద కవర్ టెంట్ వేసుకుని కాల్చిన కంకులను ఉడకబెట్టిన కంకులను అమ్మడంతో పాటు నోరూరించే వేడి వేడి మొక్కజొన్న వడలు కూడా వేద్దాం అత్తయ్య. శారద ఆ మాట విని సంతోషపడింది. వారేవా కోళ్ళ, నీ ఆలోచన బాగుంది. ఎవరికి ఏది నచ్చితే దాన్ని మన దగ్గర కొనుక్కొని తింటారు కదా కోళ్ళ. అవునత్తయ్య. ఇక మరుసటి రోజున అత్తాకోడలు కలిసి రోడ్డు పక్కన గుడిసె హోటల్ని తెరిచారు. అనామిక నిప్పుల పొయ్యి మీద కంకులు కాల్చుతూ ఉంటుంది. మరొక పొయ్యి మీద కొన్ని కంకుల్ని ఉడకబెడుతూ ఉంటుంది. ఇంకొక పొయ్యి మీద మొక్కజొన్న వడలు వేస్తూ ఉంటుంది. రండి బాబు రండి, చల్లని వర్షంలో వేడివేడి మొక్కజొన్న వడలతో పాటు కాల్చిన కంకులు ఉడకబెట్టిన కంకులు సిద్ధంగా ఉన్నాయి. రండి బాబు రండి అంటూ పిలవటం మొదలుపెట్టింది. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు మొక్కజొన్న వడల కమ్మని వాసనకి తట్టుకోలేక అనామిక దగ్గర తినటం మొదలుపెట్టారు. అలా భాస్కర్ అనే వ్యక్తి ముందుగా ఒక ప్లేట్ తిని చూద్దామని తిన్నాడు. ఆ తర్వాత ఇంకొక ప్లేట్ వడ తింటూ దాదాపుగా 10 ప్లేట్ల వడలు తిన్నాడు. అత్తాకోడలు అతని వైపు ఆయుమయంగా చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. నిజం చెప్తున్నానమ్మా చెల్లెమ్మ, ఈ మొక్కజొన్న వడలు చాలా బాగున్నాయి. ఒక 3 ప్లేట్లు మా పిల్లల కోసం కట్టివు తల్లి. సరే అన్నయ్య. అనామిక చకచక 3 ప్లేట్ల మొక్కజొన్న వడలు కట్టించింది. డబ్బుల లెక్క చెప్పింది. భాస్కర్ ఆ డబ్బులు ఇచ్చేశాడు. ఇలా చూడు చెల్లి, నేను రోజు వస్తాను, నాకు 13 ప్లేట్ల వడలు కావాలి, మర్చిపోవద్దు. రేపొచ్చి కొంచెం డబ్బులు అడ్వాన్స్గా ఇస్తాను. ఆ మాట విని అత్తాకోడలు చాలా సంతోషపడ్డారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తాకోడలు మొదలుపెట్టిన ఈ వర్షంలో మొక్కజొన్న వ్యాపారం విజయవంతంగా సాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. డబ్బులు పొదుపు చేసి ప్రసాద్తో ఇచ్చి మర్యాద రామన్ దగ్గరికి పంపించారు. ప్రసాద్ ఇచ్చిన అప్పు డబ్బుల్ని రామన్న లెక్క చూసుకుని వాళ్ళ మధ్య ఉన్న అప్పు పత్రాన్ని చించేశాడు. సంతోషంగా ప్రసాద్ ఇంటికి తిరిగి వచ్చాడు. అలా అత్తాకోడలు కలిసి రోడ్డు పక్కన వర్షాకాలంలో మొదలుపెట్టిన మొక్కజొన్న వ్యాపారం వాళ్ళకి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా అనామిక కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇంటి దగ్గరే మట్టి బొమ్మలు చేసుకుంటూ జీవించే అత్తాకోడలకి ఒక రోజున అద్దిరిపోయే ఆలోచన వచ్చింది. ఇద్దరి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. అత్తయ్య, నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది అత్తయ్య. నాకు కూడా మన బతుకులు మార్చే గొప్ప ఆలోచన వచ్చింది కోళ్ళ. అత్తయ్య, ముందు నాకు వచ్చిన ఐడియా చెప్తాను.
లేదు కోళ్ళ, వయసులో పెద్దదాన్ని నేనే కదా, కాబట్టి నేనే ముందు చెప్తాను. లేదత్తయ్య, నేనే చెప్తాను. నేను చెబుతానులే కోళ్ళ, రోజు రోజుకి నేనంటే నీకేమాత్రం మర్యాద లేకుండా పోతుంది. ముందు నోరు మూసుకొని నేను చెప్పింది విను. శారద అనామిక ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా ఎడ్ల బండిలో మట్టిని తీసుకొని తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్ ఇంటికి వచ్చారు. నేనంటే నేను అంటూ వాదించుకుంటున్న అత్తాకోడలిద్దరిని చూశారు. ఏం అత్తాకోడలు రా బాబు, ఎప్పుడు చూడు ఏదో ఒక విషయంలో గొడవ పడతానే ఉంటారు.